ఇంటి వద్ద బీడీలు చుడుతూ కాలం గడిపిన 60 ఏళ్ల బామ్మలు నేడు స్టేట్ వైజ్ సెలబ్రిటీలుగా మారారు. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ఏకంగా సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కోట్ల వ్యూస్తో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వీరు చేస్తున్న డాన్సులు, కామెడీ స్కిట్లు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా గోదూర్ గ్రామానికి చెందిన గోపు లలిత, ఇప్పనవేణి నరసవ్వ అనే ఇద్దరు మహిళలు గంగాధర్ అనే వ్యక్తి ప్రోత్సాహంతో 2 ఏళ్ల క్రితం రీల్స్ చేయడం ప్రారంభించారు. గోదూర్ టీవీ పేరుతో ఇప్పటి వరకు వీరు 500కు పైగా డాన్స్, కామెడీ రీల్స్ పోస్ట్ చేశారు. ఇందులో ఒక డాన్స్ రీల్ ఏకంగా 52 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. దీంతో వీరికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ లభించింది. పొలాలు, మక్కలు, పసుపులు పండిస్తాము. ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తాం, కానీ చేయంగా అట్లా ఏమనిపించిందంటే ఈ ఫోన్లల్లో, టీవీలలో చూసుకుంటా మేము కూడా చేయాలా, ఇట్లా ఏరంది ఏమున్నా చేస్తాం అని ఒకళ్ళకొకళ్ళం సోపదిగా అనుకొని మేము మా అల్లుడే అన్న కొడుకు డైరెక్టరు మరి ఊరికే ఇట్లా అనంగా విన్నాడు. విని మరి అత్తమ్మ చేయండి ఇట్లా రీల్స్ చేయండి, ఇట్లా వేసుకుంటూ పోదాం కామిళ్ళు అట్లా పోయి ఇట్లా డాన్సులు చేసినాం. ఇక తనే నేర్పిండు డైరెక్టర్ డాన్సులు. రోజు మేము అవి చేస్తాం. మళ్ళీ మాకు ఎంతైనా సంతోషం అనిపించింది. మేము పొద్దుంతా అటు పోతాం, మళ్ళీ రాత్రికి ఇడికొచ్చి చేస్తాం, మళ్ళీ టైం ఉంటే పొద్దున్న దాకా చేస్తాం ఇక్కడనే. మా నాని అంటే పేరు గంగాధరి, మా నాని అంటే ముద్దుల పేరు ఇది. ఇక వచ్చినాము అత్తే మా నాని మమ్మల్ని ముందుకు తెచ్చిండు, ఎక్కడెక్కడ రాజ్యమో చూపించిండు, అందరూ పరిచయం అయినరు. బాగా సంతోషము, బాగా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, 70 ఏళ్ళు. ఇప్పటికి కూడా పూలు పెట్టరమ్మంటే ఇప్పటికి కూడా పూలు పెట్టుకుంటూ పోతా. ఇదే గ్రామానికి చెందిన మాధవ్ అనే యువకుడు గంగు, నరుసు అనే మరో 2 మహిళలతో రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వీరిద్దరూ ఇంగ్లీష్ పదాలతో మాట్లాడిన ఏ నర్సు ఎటు గోయింగ్ అనే ఫన్నీ రీల్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయింది. ఈ ఒక్క రీల్కే ఏకంగా 36 మిలియన్ల వ్యూస్, 1.3 మిలియన్ల లైక్స్ వచ్చాయి. వీరు కూడా ఇప్పటి వరకు 550కి పైగా రీల్స్ చేసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఈ వీడియోలల్లో నా వాళ్ళు తీస్తే పిల్లవాడు వచ్చి నా అమ్మమ్మ మేము తీస్తున్నాము అని ఇంకో పిల్లవాడు చెప్పితే మరి నేను అత్తనోయ్ అని అంటే అమ్మమ్మ, తాత, మామలు ఏమంటారో మీతో తీస్తే ఏమన్నారు అని అన్నమూలే వచ్చి మాధవకు చెప్తే మాధవ వచ్చి నానవ్వ తీత్తవ అత్తవ అన్నమూలే వచ్చిన అక్కడి నుంచి తీస్తున్నా. ఇక కొంచెము ఇప్పుడు ఛానల్ కొద్దిగా పెరిగినాయి, పైసలు వస్తున్నాయి, మంచిగా నిత్తున్నాడు. నా పేరు మాధవ. సో నేను బీటెక్ చేసి మన గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన ఉంటే ఏడబ్ల్యూకి. సో ఏడబ్ల్యూ ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ రాసినాక సో దానికి రిజల్ట్కి టైం ఉన్న గ్యాప్ ఉండే. సో గ్యాప్ ఉన్నప్పుడు ఏం చేయాలని థాట్ వచ్చింది. నాకేమో జాబ్ ఏమో నచ్చలేదు. సో అందుకే ఏం చేద్దామని అంటే ప్రైవేట్ జాబ్ కూడా చేసిన, ఒక 6 months చేసిన. సో అది నచ్చకనే మళ్ళీ అది మానేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ రాసిన. సో రాకపోయినాక ఇక ఇదే వీడియోస్ తీద్దామని మెల్లగా ఫస్ట్ నేను తీసిన చిన్నపిల్లలతోటి షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ లాగా తీసిన. సో తీసేటప్పుడు గంగవ్వ నేను కూడా యాక్టింగ్ చేస్తా, మంచి ఉన్నాయి మీ దాంట్లో అని చేస్తే ఫస్ట్ ఆమెను తీసుకున్నా. సో ఆమెను తీసుకున్నాక ఆమెతో పాటు ఇంకొక ఆమె, సో ఆమె వచ్చినాక మళ్ళీ నర్సవ్వ వచ్చింది. ఇట్లా రెగ్యులర్ తీసుకుంటా పోతే ఇట్లా వచ్చేసింది. రెగ్యులర్గా మనకు ఓన్లీ ఇన్స్టాగ్రామే కాదు, యూట్యూబ్లో కూడా చాలా ఫేమ్ అయినాం. కాకపోతే ఈ ఇంగ్లీష్ టాకింగ్ వీడియోస్ తోటి చాలా వైరల్ అయినాం.